ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పునరుద్ధాన దినంలో ఆగస్టు నెల 8వ తేదీ, ఆగస్టు నెల 2వ తేదీ మొదటి పునరుద్ధాన దినంలో మనమందరం చేరి ఉన్నాం. పిల్లరా, 7 నెలలు మన జీవితంలో గడిచిపోయాయి. 8వ నెల 2వ దినానికి కూడా మనల్ని ప్రవేశపెట్టబడ్డాం. చూసారా, దినములు, వారములు, మాసములు, సంవత్సరములు ఏ విధంగా గడిచిపోతున్నాయో చాలా స్పీడ్గా. మన జీవితంలో మన ఆయుష్కాలము తరిగిపోతూ ఉంది. అందుకే దావీదయ్య అంటాడు, దేవా నా ఆయువు పరిమాణం ఎంతో నాకు తెలియజేయము. నేను ఎన్ని దినాలు ఈ లోకంలో జీవిస్తానో నాకు తెలియజేయ. రెండోది, అసలు నా అంతం ఎట్లా ఉంటుంది ప్రభువా, ఏ విధంగా ఉంటుంది? నేను ఈ లోకాన్ని వదిలే ఆ సమయము ఏ విధంగా ఉంటుంది? ఏ విధంగా నేను ఈ లోకాన్ని వదులుతాను? చూడండి, ఎంత గొప్ప మహాజ్ఞాని. నా అంతం గురించి ఆలోచించారు. చాలామందికి ఈ దినాల్లో నా చివరి దినాలు ఎలా ఉంటాయో, నా వృద్ధాప్యంలో నేను ఎలా ఉంటానో అనేది ఆలోచన రానే రాదండి. జ్ఞానవంతుడు కాబట్టి ఆయన మహారాజు, రాజులలో ధనవంతుడైన వాడు కదా, రిచెస్ట్ రాజు ఆయన. అంత గొప్ప ధనధాన్యాలు, మణిమాణిక్యాలు సకలము కలిగి కూడా తన అంతం గురించి ఆలోచిస్తున్నాడు. కావున ప్రియులారా, లోకంలో నీకు ఎంత ఉన్నా నీ అంతం ఎలా ఉంటుందో ఒకసారి గమనం చేసుకో. అంతము అంటే రాజశేఖర రెడ్డి గారి అంతం ఎట్లా ఉండింది? మన మాజీ సీఎం గారు ఇందిరాగాంధీ గారి అంతం ఎలా ఉన్నింది? వాడు అనుకున్నారా ఏనాడన్నా? ఏమండి, రామారావు గారు వారి యొక్క చివరి దశ ఎంత దయనీయంగా ఉన్నింది? ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కరి అంతము, ప్రియులారా, మన అంతం ఎలా ఉందో మనకు తెలియదు. కావున ప్రభు దగ్గర నిరంతరము ప్రార్థన చేయాలి. ఈ దినము ముఖ్యంగా ప్రభు వల్ల ఆరాధన మనకి చాలా ప్రత్యేకమైన దినం కదా. చాలామంది వారం ప్రభు వల్లలో పాల్గొంటున్నారు. మంచిదే, కాదనం. అది ఒక అలవాటు అయిపోద్ది. ఇంకా మామూలుగా మనము 3 పూట్ల భోజనం ఎట్లేదు. ఉదయం అయితే టిఫిన్ చేయాలా, మధ్యాహ్నం అయితే భోజనం చేయాలా, సాయంకాలం అయితే అని ఎలాగునా మన దినచర్య జరిగిపోద్దో ఆ విధంగానే ఇది కూడా ప్రభు వల్లలో పాల్గొనడం అనేది ప్రతి ఆదివారం వచ్చిందంటే అది ఒక ఆచారం అని అనను, కానీ అది ఒక చర్య. కానీ కొన్ని సంఘాలు వారానికి ఒక రోజు చాలా పవిత్రంగా, నెలకు ఒక రోజు, అది మొదటి వారంలోనే అది ఒక ప్రత్యేక దినంగా చూసుకుంటాం. మళ్ళీ ప్రతి ఆదివారాన్ని అంత ప్రత్యేకంగా చూసుకోము. హలో, ఈ దినం బల్లారాధన మర్చిపోయావా? బీ రెడీ, ప్రార్థన చేసుకున్నారండి మమ్మ, ఈ దినం బల్లారాధన అని స్త్రీలు ఒకరినొకరు పురికొల్పుకోవడం, ప్రార్థించే స్త్రీలందరూ ఏకంగా కూడి ప్రార్థించడం ఒక ప్రత్యేకమైన దినంగా భావించడం, ఈ విధంగా జరుగుతోంది. ప్రియులరా, ఏది ఏమైనా ఈ బల్ల ఆరాధనలో మనం పాల్గొనేటప్పుడు మనస వాచ కర్మేణ శుద్ధీకరంగా ఉండాలి. శుద్ధీకరణ పాటించాలి. మన మనసు, ఆత్మ, శరీరం శుద్ధీకరణ పాటించాలి. పరిశుద్ధులమై ఉండి ఆ పరిశుద్ధ బలలో చేయవేయాలి.
మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. రండి, ఈ దినము బలలో పాల్గొనే ప్రతి బిడ్డ హృదయ శుద్ధీకరణ చేసుకొని ఏకోజామునే లేచి ప్రార్థన చేసి త్వరపడి ప్రభు సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో మోకాళ్ళుని ఆయన ముఖదర్శనం చేస్తూ, ఆయన స్తుతిస్తూ, ఆయన ఆరాధిస్తూ మనల్ని మనం శుద్ధీకరణ చేసుకుందాము గాక. పిల్లల పరిశుద్ధ హృదయం కలిగి మాత్రమే బలలో చేయి వేయాలి. అపరిశుద్ధంగా బలలో చేయి వేస్తే అనారోగ్య పాలవుతాం, మరణిస్తాం. చాలా మనం కొని తెచ్చుకుంటాం. నువ్వు దేవుని ఆశీర్వాదాలు పొందాలా, దేవునితో నివసించాలా, దేవునితో ఐక్యం కావాలని బలలో చేయి వేస్తూ వాటికి బదులుగా శాపాలు కొని తెచ్చుకునే పరిస్థితుల్లో మనం బలలో పాల్గొనకూడదు. కావున ప్రార్థనాపూర్వకంగా ఆ ప్రభు బలలో పాల్గొని ఆయనను ఆరాధించముగాక. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. మహోన్నతుడా స్తోత్రం. ఈ దినం బల్ల ఆరాధనలో పాల్గొనే ప్రతి బిడ్డను మీ ప్రత్యేకమైన దీవెనలతో, కృపలతో, ఆశీర్వాదములతో నింపమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చునుగాక. హల్లెలూయా.